హలో అందరికీ. ఈరోజైతే మా బాబు నేను స్విమ్మింగ్ క్లాస్‌కి వచ్చామనమాట. సో, తనకి స్విమ్మింగ్ జాయిన్ చేద్దామని తీసుకొనొచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి కదా! సో, మా బాబైతే చూడండి వాటర్ చూసిననే ఎలా ఉరుకుతున్నాడో అసలు కొంత సెకండ్స్ కూడా ఆగలేదు. సో, పిల్లలందరికీ ఇలాంటివి నేర్పిస్తే బావుంటదండి. ఇలాంటి యాక్టివిటీస్ ఎంజాయ్ చేసుకుంటారు కదా! సో, తొందరగా వాళ్ళకి వచ్చేస్తది. సో, ఇక్కడ ట్రైనర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. పిల్లలందరికీ మనం చూడాల్సినది వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే నేర్పిస్తారు. సో, మీకు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే తప్పకుండా హాలిడేస్‌లో అయితే నేర్పించుకుండండి. ఎందుకంటే స్విమ్మింగ్ రావడం అందరికీ చాలా ఇంపార్టెంటే కదా! సో, ఈ విధంగా చాలా ఎంజాయ్ చేసుకుంటున్నారండి చూడండి. సో, ఒక్క రోజులో ఏది రాదు కదా! సో, అలా రింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో, ములక్కొండ. సో, ఇది పెద్ద హైట్ ఏం కాదండి. ఓన్లీ 3 ఫీట్ అనమాట చిన్న పిల్లలకి. సో, పక్కనేమో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడైతే ఏజ్ ప్రకారం ఇక్కడ ఉంటదనమాట. చిన్న పిల్లలకైతే ఇది. తర్వాత కొంచెం ఎక్కువ పెద్ద పిల్లల వాళ్ళకైతే 4, 6, 8, 10 అలాగా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది పెద్ద పిల్లల స్విమ్మింగ్ పూల్ చూడండి. ఈ ప్రకారం ఇక్కడ పిల్లలకి డివైడ్ చేస్తారనమాట. హైట్ వైస్, ఏజ్ వైస్ 4 ఫీట్, 6 ఫీట్ అలాగా. ఇంకొంచెం లాస్ట్‌కెళ్తే అది 15 ఫీట్ అండి పెద్దవాళ్ళకి. మన లేడీస్ కూడా చేసుకోవచ్చు. సో, తొందరలోనే నేను కూడా స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాము. సో, ఇక్కడి నుంచైతే జంప్ చేస్తారనమాట. ట్రైనర్స్ ట్రైనింగ్ ఇస్తారు. సో